తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా సీట్ అలాట్మెంట్‌ని ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఈసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయరి. ఒకవేళ ఏ అప్డేట్ మిస్ అవ్వద్దంటే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటా ఉండుర్రి. నెక్స్ట్ వీడియోస్ లోపల మనం డీటెయిల్‌గా ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫీ పేమెంట్ అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం మనం. ఓకేనా? సో, మనకు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల కూడా క్లియర్‌గా స్క్రోల్ అవుతుంది ఇక్కడ. మనకి ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ అయినాయి అని చెప్పి. ఓకేనా? మీరు ఇక్కడ చూసుకోవచ్చు. డౌన్‌లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఉంటదన్నమాట మనకిక్కడ. ఓకేనా? సో, డౌన్‌లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైన్ ఇన్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, మనకు అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయన్నట్టు. ఓకేనా? సో, అంతకుముందు ఏమని స్క్రోల్ అయ్యేది కదా అంటే మనకు వెబ్‌సైట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ అని చెప్పి వచ్చేది. ఇప్పుడేమంటుంది కదా అంటే అలాట్మెంట్ ఆర్డర్‌ని సైన్ ఇన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి అంటుందన్నట్టు. కాబట్టి మనకు అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు అలాట్మెంట్ అయితే ఒకవేళ మనకు ఫేజ్ 1 లోపల సీట్ వస్తే మాత్రం ఒక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. ఏమని వస్తది కదా అంటే యూ ఆర్ అలాటెడ్ ఇన్ అని చెప్పి మనకు కాలేజ్ కోడ్ అనేది వస్తది. కోర్స్ కోడ్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సీట్ వస్తే మాక్సిమం అందరికి కూడా ఒక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సీట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ అనేది వస్తది. మీకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది, ఏ కోర్స్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి. కానీ ఇన్ సమ్ సిట్యుయేషన్స్ మన దగ్గర సిగ్నల్ ప్రాపర్‌గా లేకపోయినా, మన ఫోన్‌కి ఇన్‌కమింగ్ లేకపోయినా, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇట్లా మెసేజ్ అనేది రాకపోవచ్చు అన్నట్టు. సో, ఇట్లా మెసేజ్ రాకపోయినా కూడా మనం సీట్ వచ్చిందా, రాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే సింపుల్‌గా మన అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇఫ్ మన అలాట్మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయింది అంటే మాత్రం డెఫినిట్‌గా మనకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినట్టే. సో, మనం ఏం చేయాలి? మనకి ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది? ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చింది? ఎంత ఫీ ఉన్నది అని చెప్పి డీటెయిల్‌గా చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు అలాట్మెంట్స్ అనేది ఒక రోజు కంటే ముందే రిలీజ్ అయితాయి బ్రో. అట్లాంటి సిట్యుయేషన్స్ అయినాయి అని చెప్పి నేను చెప్పిన. యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్. సో, అట్లనే మనకు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం కదా అంటే మనకు సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి చెక్ చేసుకుందాం. మనకి మెసేజ్‌లో కూడా మీరు చూసుకుంటే ఈ మెసేజ్ లోపల కూడా కాలేజ్ కోడ్, కోర్స్ కోడే ఇచ్చిర్రు. సో, కాలేజ్ ఫుల్ నేమ్ ఏంది? ఓకేనా? సో, ఫీ ఎంత ఉన్నదని చెప్పి అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మనం అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి మీరు రావాలి. క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఉంది కదా! ఇక్కడ మీరు క్యాండిడేట్ లాగిన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా! ఈ దీని మీద ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేస్తే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతది. కొంచెం మేబీ స్లో ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడ మనకేంది కదంటే సైన్ ఇన్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తదన్నట్టు. సైన్ ఇన్ మీద లైక్ సైన్ ఇన్ దగ్గర ఏంది అంటే మన లాగిన్ ఐడీ ఇవ్వాల్సి ఉంటది. ఓకేనా? అండ్ మన హాల్ టికెట్ నంబర్ ఇవ్వాల్సి ఉంటది. మన పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటది. మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటది. ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా! ఈ క్యాప్చా కోడ్ ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? లాగిన్ లోపలికొచ్చి మన డీటెయిల్స్ ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? ఇట్లా అయితే ఓపెన్ అయితది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి, అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పి, వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పి ఉంటదన్నట్టు. మనకు అవన్నీ ఏం అవసరం లేదు. మనం ఇప్పుడేంది మనకు సీట్ వచ్చిందా? రాలేదా? సీట్ వస్తే ఎక్కడొచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. సో, ఇట్లా క్లిక్ చేయడంతోటే నీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయిందనుకో నీకు సీట్ అలాట్మెంట్ అయినట్టు. ఒకవేళ అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ కాకపోతే మీకు సీట్ అలాట్మెంట్ కానట్టు అన్నట్టు. ఓకేనా? సో, మనకిట్లా అలాట్మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ కావాల్సి ఉంటది. ఓకేనా? సో, మనకు అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ అయింది అంటే మీకు సీట్ అలాట్మెంట్ అయినట్టు తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 లోపల. మన హాల్ టికెట్ నంబర్ చూపెడతది. మన నేమ్, మన జెండర్, మన ర్యాంక్, మన ఫాదర్ నేమ్, మన కేటగిరీ ఓకేనా? సో, మన క్యాస్ట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయితే చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. మన డీటెయిల్స్ అన్ని చూపెడతది. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఫస్ట్ ఫేజ్ అని చెప్పి చూపెడతది. అండ్ ఏందంటే మీరేదైతే వెబ్ ఆప్షన్‌లు పెట్టిర్రో ఆ వెబ్ ఆప్షన్‌ల ప్రకారము మీ మెరిట్‌ని బేస్ చేసుకొని మీ ర్యాంకు, మీ లోకల్ ఏరియా, మీ జెండర్, మీ కేటగిరీ, మీ రిజర్వేషన్ ఇవన్నిటిని బేస్ చేసుకొని మీకు పలానా కాలేజ్ లోపల మేము సీట్ అలాట్మెంట్ చేసినాం అని చెప్పి కాలేజ్ నేమ్, ఫుల్ నేమ్ ఇస్తారన్నట్టు. ఓకేనా? కాలేజ్ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి మనకు బ్రాంచ్ కూడా మెన్షన్ చేస్తారన్నట్టు. ఓకేనా? కాలేజ్ నేమ్
అండ్ బ్రాంచ్ అయితే మెన్షన్ చేస్తారు. ఏ రిజర్వేషన్ ప్రకారం వచ్చిందని కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో మనకు ఈ అలాట్మెంట్ ఆర్డర్ లోపల ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు సీట్ వచ్చింది అంటే ఈ అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన కాలేజ్ నేమ్ ఇక్కడ ఉంటుంది, మన కాలేజ్ నేమ్ చూసుకోవాలి, మన బ్రాంచ్ నేమ్ చూసుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే మన ఫీ ఎంత ఉన్నది, ఓకేనా. ట్యూషన్ ఫీ అనేది ఫిక్స్డ్ ఎంత అంటే ఇక్కడ మనకు 90,000 అని చెప్పి ఉంది అన్నట్టు, ఓకేనా. 90,000 అని చెప్పి ఉంది. సో ఇప్పుడు నువ్వు క్యాండిడేట్ ఎంత పే చేయాలి మరి అని అంటే 55,000 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయినావు అనుకో, రియంబర్స్మెంట్ పోను ఎంత కట్టాలని చెప్పి మనకి ఇక్కడ చూపెడుతుంది అన్నట్టు, ఓకేనా. సో మీ ఫీ ఎంత అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. సో నాకు క్లారిటీ వస్తుంది అన్నట్టు ఎంత ఫీ ఉన్నది అని చెప్పి, ఓకేనా. సో వీలైతే కాలేజ్ నేమ్, బ్రాంచ్ అండ్ దాంతో పాటుగా మీ ఫీ కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయర్రి, ఓకేనా. సో మనకు 55,000 మనకు ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. తెలంగాణ గ్రీన్ ఫండ్కి 100 రూపాయలు మనం కాంట్రిబ్యూట్ చేయాలి పక్కాగా. 55,100 అయితే మనం అయితే కట్టాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. 55,100 మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో సీట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఓకేనా. సో మనకి ఏంటిది అని చెప్పి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ నేను నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్గా ఫీ పేమెంట్ అనేది ఎట్లా చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో చేస్తా, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ని. అండ్ మనోళ్ళు సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్కానర్ ఉంటుంది స్క్రీన్ మీద, యూ కెన్ సపోర్ట్ ఫ్రమ్ దేర్. సో అక్కడ నుండి కూడా సపోర్ట్ అయితే చేయొచ్చు, కొంచెం ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది అన్నట్టు, ఓకేనా. సో ఎవరు కూడా అట్లా సపోర్ట్ చేయరు, ఓకేనా. సో ఇఫ్ మీరు చేద్దాం అనుకుంటే చేయొచ్చు. మనం ఫీ పేమెంట్ ఎట్లా చేయాలని చెప్పి నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. చాలామంది చేసే మిస్టేక్ ఏంది, మనం ఆ మిస్టేక్ని ఎట్లా అవాయిడ్ చేయాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా నెక్స్ట్ వీడియో లోపల వస్తుంది. కాబట్టి అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ మనకు రిపోర్టింగ్ చేయడానికి ఎప్పటిదాకా టైం ఉంది అనే విషయానికి వస్తే 27th జూన్ 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు, ఓకేనా. 27th జూన్ 2026 దాకా మనకు టైం అయితే ఉంది. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్టింగ్ చేయడానికి. రిపోర్టింగ్ ఇస్ నథింగ్ బట్ ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఓకేనా. జాయినింగ్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో అది ఎట్లా అని చెప్పి నేను డీటెయిల్గా చెప్తా. చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తారు, ఆ మిస్టేక్ని మనం ఎట్లా అవాయిడ్ చేయాలని చెప్పి కూడా నేను డీటెయిల్గా చెప్తా, ఓకేనా. జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ నెక్స్ట్ వీడియోని చెక్ చేయరి, కొంచెం సపోర్ట్ ఇయ్యరి, ఓకేనా. సో మంచి హెల్ప్ఫుల్ వీడియోస్ చేసుకుంటున్నాను కదా. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.